ఇప్పుడైతే మేము ఫస్ట్ ఇది కరెక్ట్ రాసినాం. సో 1 సో పాయింట్. మేమైతే ఇప్పుడు అన్ని మార్క్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే ఇద్దరు కరెక్ట్ చేసినాం, సో 1 మార్క్ వస్తుంది దీనికి. సో సెకండ్ అయితే ఫేవరెట్ కలర్ గురించి, సో ఇద్దరు బ్లాక్ కరెక్ట్ రాసాం, సో ఇంకొక పాయింట్ వస్తుంది. సో ఆ తర్వాత ఫేవరెట్ ఫుడ్ చికెన్ బిర్యానీ అని రాసినాం, మేము ఇద్దరికి అదే ఇష్టం, సో కరెక్ట్ గాయ్స్ ఇది కూడా. సో ఆ తర్వాత ఫేవరెట్ హీరో ఇద్దరు కరెక్ట్ రాసినాం. ఆ తర్వాత ఫేవరెట్ హీరోయిన్ ఇద్దరు కరెక్ట్ రాసినాం గాయస్. తర్వాత అయితే బర్త్డే డేట్ కూడా కరెక్టే. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ దాంట్లో ఇద్దరు కరెక్ట్ రాసినాం. మోస్ట్ యూజింగ్ యాప్ స్నాప్చాట్ అండ్ యూట్యూబ్ ఇద్దరు కరెక్ట్ గా రాసాం. ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకోటి రిపీట్ చేస్తున్నా. మా ఇద్దరు ఐడీస్ మేము కామెంట్ సెక్షన్ లో పెడతాం, గో అండ్ చెక్. అంతేకాకుండా మాకి ఫ్రెండ్ యాక్సెప్ట్ పంపిండి గైస్, మేము పక్కా యాక్సెప్ట్ చేస్తాం. ఆ తర్వాత ఫేవరెట్ రిక్వెస్ట్ పంపిండి, సో మేము మిమ్మల్ని చూసుకొని మేము యాడ్ చేసుకుంటాం. ఎస్ గైస్. సో మా నెక్స్ట్ వచ్చి ఫేవరెట్ ప్లేస్ బీచ్. తర్వాత నిక్ నేమ్ కూడా ఇద్దరు కరెక్ట్ రాస్తాం. వన్ బ్యాడ్ హ్యాబిట్ మేమిద్దరం ఎంతగా అబ్జర్వ్ చేసినామంటే అంత కరెక్ట్ రాసినాం గైస్. ఆ తర్వాత లక్కీ నెంబర్ వచ్చి తప్పు పోయింది. మాకు లక్కీ నెంబర్ ఒకటి తప్పు వచ్చింది గాయస్. ఒకరోజు బెంగళూరుకి వచ్చింటే 18 అని చెప్పింది. ఆ రోజు అదే గుర్తు పెట్టుకొని 18 అని రాసిన, కానీ నా లక్కీ నెంబర్ 9. నాది 9 గైస్. అంటే 18 లక్కీ నెంబరే, బట్ ఫస్ట్ 18 కన్నా ఫస్ట్ 9 గైస్. సో అది నేను చెప్పినాను లేదు నాకు తెలీదు. నాదైతే లక్కీ నెంబర్ 9, తనది కూడా 9. నేను 8 అని రాసిన, ఎందుకంటే తన బర్త్డే నెంబర్ అనుకొని 8 అని రాసిన. సో అయిపోయింది గైస్. ఇప్పుడు దీనివల్ల ఒకటి తెలిసింది మాకు లక్కీ నెంబర్స్. సో ఇప్పుడు ఫేవరెట్ ఫ్రూట్ కరెక్ట్గా రాస్తాం, మ్యాంగో. తర్వాత స్కూల్ నేమ్ కూడా కరెక్ట్ రాస్తాం ఇద్దరు, బట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. టాలెంట్స్ కరెక్ట్ రాస్తాం గైస్. తర్వాత ఫేవరెట్ ఫెస్టివల్స్ నాది వచ్చి దీపావళి కూడా, బట్ నేను దీపావళి రాయలేదు, తిని ఇద్దరికి రాసింది. నేను వచ్చి ఒకటే రాయలేమో అని ఒక్కటే రాసాను, బట్ అది కూడా కరెక్టే గాయస్. ఒకటి ఫేవరెట్ పెట్ గురించి రాయాలి. మా ఇద్దరికి డాగ్ అంటే చాలా ఇష్టం గాయస్. ఫేవరెట్ యాక్టివిటీ కరెక్టే, బాస్కెట్ బాల్. తర్వాత ఫస్ట్ మీట్ ఇయర్, ఇది మాకు చాలా బాగా గుర్తుంది, చాలా స్పెషల్ డే. ఫస్ట్ మేము కలిసినది అయితే నా బర్త్డే రోజు సెప్టెంబర్ 8th. ఫస్ట్ బర్త్డే ఎప్పుడంటే 1 year కూడా కాదు, ఇంకా అప్పుడే అంటే ఇప్పుడే పుట్టినప్పుడు గైస్. వెంటనే పుట్టినప్పుడు మేము పోయింటాం కదా, సో మేము అక్కడే కలుసుకున్నాం గైస్. ఫస్ట్ పుడతానే అయితే ఫస్ట్ ఒక కొన్ని మంత్స్ తర్వాత నడుచుకుంటా పోయినా, ఇద్దరు బాగా ఆడుకునేది స్టార్ట్ చేసినాం. మంచి ఫ్రెండ్స్ అయినా, మేమిద్దరు కజిన్స్ అయినా కానీ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. మేమిద్దరం కలిసింది కూడా మేము చిన్నప్పుడు బాగా మాట్లాడుకునేది, కూర్చునేది, ఆడుకునేది కూడా. ఫొటోస్ అని మా పేరెంట్స్ తీసి అది ఒక ఆల్బమ్ కావాలంటే మేము ఫొటోస్ అన్ని కలిపి యూట్యూబ్ వీడియో తీస్తాం గైస్ పక్కా. సో దాంట్లో చూస్తాం. ఓకే, నెక్స్ట్ ఫేవరెట్ అవుట్ ఫిట్స్ వచ్చి మాకు వెస్ట్రన్ డ్రెస్ అంటే చాలా ఇష్టం. ట్రెడిషనల్ వేసుకుంటాం, బట్ అంత బాగా కనిపిస్తాం లేదు, మాకు తెలీదు. బట్ మాకైతే ట్రెడిషనల్ అంత ఇష్టం ఉండదు గైస్. లైక్ ఫ్రాక్ అయితే బాగుంటాయి గైస్. yes guys. ఆ తర్వాత ఫేవరెట్ సీజన్ అయితే నాకు సమ్మర్ ఇష్టం. సో దీనికి ఇప్పుడు మళ్ళీ సమ్మర్ నేను వీళ్ళ కోట్ వేస్తున్నా ఏం అనుకోద్దండి. సమ్మర్ అయినా వింటర్ అయినా మనం ఏది ఎలా ఆలోచిస్తే అలా వస్తుంది. సమ్మర్ వచ్చి మ్యాంగోస్ గురించి ఆలోచిస్తే సమ్మర్ ఇష్టం అవుతుంది. అదే వింటర్లో వేడి తింటే మనకి వింటర్ ఇష్టం అవుతుంది. సో అట్లా గైస్ అంతే. ఇప్పుడైతే ఫేవరెట్ సబ్జెక్ట్ తన ఫేవరెట్ సబ్జెక్ట్ అయితే మ్యాథ్, నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్. ఇద్దరు ఆపోజిట్ లో ఉన్నాం సబ్జెక్ట్స్ లో అయితే, కానీ ఇది కూడా కరెక్ట్ రాసుకున్నాం. ఇప్పుడైతే టోటల్ గా కౌంట్ చేసి ఒక్కటే తప్పు పోయింది గైస్. అంటే 21 టోటల్ గా కౌంట్ చేస్తే మేము 22 క్వశ్చన్స్ పెట్టాం, బట్ దాంట్లో ఒక్కటే తప్పు పోయింది కాబట్టి 21 క్వశ్చన్స్. ఆ లక్కీ నెంబర్ ఒకటి మాకు తెలియక తప్పు రాసాం. ఈ రోజు అయితే తెలియనివి కూడా తెలుసుకున్నాం మా గురించి. సో మేమైతే 22 క్వశ్చన్స్కి 21 ఆన్సర్స్ చెప్పాం. ఇప్పుడైతే మా ఇద్దరికి తెలియనివి కూడా తెలుసుకున్నాం.
తెలియని అంటే ఏం లేదు గైస్, మేము అన్నీ మా ఓన్గా జెన్యున్ కానీ రాసినాం. మేము ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా అన్నీ మాట్లాడుకుంటాం. సో మేము వచ్చి ఇప్పుడు జస్ట్ లక్కీ నెంబర్ ఒకటి ఎందుకు మర్చిపోయినామో మాకు అర్థం కావడంలే. మేము చిన్నప్పటి నుంచి ఒకటే ఇంట్లో ఉంటున్నాం, కానీ మేమిద్దరు డిఫరెంట్ స్కూల్, కానీ సేమ్ బుక్స్, సేమ్ టెక్స్ట్ బుక్స్, సేమ్ సిలబస్ కూడా సేమే గాయస్. ఆ తర్వాత వచ్చి ఏమంటారు, మేమిద్దరం వచ్చి లక్కీ నెంబర్ ఇద్దరు కోఇన్సిడెంట్ గా సేమ్ అయింది గాయస్. అంటే నాది 9 తనది 9, కానీ మేము అంత తొందరగా కనుక్కోలేకపోయాం. తెలియదు లక్కీ నెంబర్స్ ఎవరిది ఆ లక్కీ నెంబర్ అని. బట్ మీకు ఈ వీడియో షూట్ చేయడం వల్ల మాకు అది కూడా తెలిసింది ఇప్పుడు. అంతేకాకుండా మీకు ఏమన్నా మా గురించి క్వశ్చన్స్ అనిపిస్తే ఆ క్వశ్చన్స్ కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అంతేకాకుండా మీరు ఏం క్వశ్చన్స్ మీకు డౌట్ ఉంటే ఆ క్వశ్చన్స్ కామెంట్ సెక్షన్లో పెట్టండి, మేము మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. అంతేకాకుండా స్నాప్చాట్ ఐడి మేము ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తాం. మీరు మాతో ఫ్రెండ్స్ కావాలనుకుంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిని మేము మా స్నాప్చాట్ ఐడి సెండ్ చేస్తాం. మీరు దాంతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి మాతో ఫ్రెండ్స్గా ఉంటాయి. మాకైతే ఇప్పుడు ఈక్వల్ వచ్చినాయి కాబట్టి మేము ఇద్దరం గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం. అంటే ఈ వీడియోలో మేము అటాచ్ చేస్తామో లేదో మాకు తెలియదు, కానీ మేము నెక్స్ట్ వీడియో గిఫ్ట్స్ ఇచ్చేది అయితే పక్క ఒక షార్ట్ గా తీసి పెడతాము. ఇంత దాకా మేము ఏం తీసుకున్నామో ఒకరికి కూడా తెలియదు. నేను ఆల్రెడీ కొన్నాను, తిన కూడా కొనింది, కానీ మేము మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. సో నాకు తెలియదు ఏం గిఫ్ట్ తెచ్చిందో తినుకి తెలియదు నేనేం గిఫ్ట్ తెచ్చాను. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఏం గిఫ్ట్ తెచ్చిందో అని. నేను కూడా గైస్. సో ఏమి